చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. అన్నా సైడ్ అమ్మా మీరు ఒక వారం పెడితే మేము అన్నీ తీసుకుంటాం. మీరు దాంట్లో దగ్గర మాకు కనపడదు. బ్రైడ్ తర్వాత పాలు పెట్టాలి. టీడీపీకి సంబంధం లేదు, వచ్చేస్తుంది ప్రతి వాటిలో. ఎంతమంది అమ్మా పిల్లలు? ఇంట్లో పిల్లలు నర్సరీకి రాదమ్మా. ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ వస్తుంది, దాంట్లో ఇంటర్ వాళ్ళకి కూడా వస్తుంది. గ్యాస్ వచ్చింది కదమ్మా, 15వ తారీఖు నుంచి మీకు వచ్చేసి ఉచిత బస్సు కూడా ఫ్రీ అమ్మా. ఎట్లా ఉంది ప్రభుత్వం, బాగుందా? సచివాలయం తీసుకెళ్ళు. 4 बच्चे तुम्हारे? कितने बच्चे हुए? खाली बताते नंबर से। हाँ सेल में 15 तारीख आ जाता है। 2 वीडियो चल रहा है, फर्स्ट वीडियो चला, सेकंड वीडियो चला, फर्स्ट वीडियो चला वालों को आ जाए, सेकंड वीडियो चला 15 तारीख के अंदर तक आ जाए। गैस के पैसे बढ़ते नहीं, एक बार भी नहीं आता। हाँ केवाईसी कराना, केवाईसी बोले तो तुम्हारे सचिवालय में जाके लिंकअप कराना, बैंक कराए तो तुम्हें जाके एक बार सचिवालय में जाके केवाईसी करा बोलते हो, कराए तो ఒక మెట్టు కింద దిగండి. उचित भोजनों द्वारा वो 1500 का ये इसमें सीएम रिलीफ फंड लगा लिए, सीएम रिलीफ फंड ये कर लेना ना पूरे फिलहाल आओ मैं काम करता हूँ, मैं जो डिस्चार्ज कर रहा पहले आके सीएम रिलीफ फंड लगाओ। कितना खर्चा है तुम्हारे कंडीशन? 5.5 लाख आया। तो एक काम करो, तुम्हें ये लगा लो, सीएम रिलीफ फंड लगा लो, है ना? ఇది ఫైల్ తీసుకొని వచ్చేది ఆఫీస్కి. मैं काम करो वहाँ पे जाके हॉस्पिटल जाके सीएम रिलीफ फंड का फॉर्म दो, बोलो वो लोग का नंदियाल में चुनाव नहीं सर, हैदराबाद में कहीं भी హైదరాబాద్ అంటే सीएम रिलीफ फंड फॉर्म इस्तारा करे करने सर तो मैं फॉर्म दे दो, सीएम वहाँ पे जाके ला लो, लाके पूरे एक बिल भी नहीं सर का पूरे बिल बना दो, लाके मेरे को लाके ऑफिस में చేరిన బిల్లు, డిశ్చార్జ్ బిల్లు, रिचार्ज की बिल पूरा। मैं जितना जल्दी हो सके उतना जल्दी टाइम पार हो गया समझो, वो नहीं आता तो मैं जल्दी जाके कौन तो भी एक बच्चे कौन तो भी एक जने रहते ना, जाके सीएम रिलीफ फंड का एक फॉर्म ला लो, ला लेके पूरा डिस्चार्ज करे सो पूरा
हर एक चीज लाके मेरे को दो, ऑफिस पे लाके दो। कोई किसी को सुपर राइडर ना रहा టాబ్లెట్ తీసుకున్న బిల్లులు पूरे लेके आता है। ఈ రోజు ఎంత ఖర్చునే మొత్తం బిల్ తీసుకొని हमारे को 50% के ऊपर आता है। हाँ, मैं वही बोल रहा था, पेंशन आ रहा है क्या बोलो। बच्चों को आया तलिक वंदना में कितने बच्चों को ₹5.5 लाख आया। तो एक काम करो कि मैं ये लगा लो, सीएम रिलीफ फंड लगा लो है ना, ఇది ఫైల్ తీసుకొని వచ్చేది ఆఫీస్ मुद्रा अलगतो चेकअप అయిపోతూ तो मुद्रा दाल को अभी जरूर चेक रहा है। मैं काम करो ना, वहाँ पे जाके कहाँ पे हॉस्पिटल जाके सीएम रिलीफ फंड का फॉर्म दो, बोलो वो लोग का अंदर में नहीं सर हैदराबाद में करा कहीं भी जाओ। నమస్కారం. మా ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది, అందుకోసం మేము స్కూల్కి తీసుకున్నాము. ఇప్పుడు ఫీజులు కట్టే పరిస్థితి కానీ లేదు, ఆరోగ్యం బాగలేదు, ఆయన ఆటోకి పోయే పరిస్థితి కానీ లేదు. ఆటో డ్రైవర్ ఆయన తెచ్చుకుంటే తినాలి, లేకపోతే లేదు. ఇంకా ఇలాంటి సమయంలో తల్లికి వందనం ముగ్గురు పిల్లలకి పడింది. థ్యాంక్ యూ సార్. गैस आया नमस्ते बच्चे को तो है हाँ? इनको लेके जाओ वहाँ पे सदर రమేష్ ఉందా సదరను క్లోజ్ అయిందా क्लोज పెన్షన్ వస్తుందా మీ అందరికి వస్తుందా ఇల్లుదా ఏ పట్ట ఆ పట్ట శిల్ప ఇచ్చినాడు, ఆ పట్ట నడవదు అది మీకు మీకు పట్ట ఎప్పుడు ఇచ్చారు అంటే ఎప్పుడు అంటే మీకు 3 ఏళ్ళు అయిందా 3 ఏళ్ళు దాటిపోయింది కూడా అప్పుడు ఇచ్చినారు అంటే చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చారమ్మా, ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఇచ్చారు. జగన్ ప్రభుత్వం అంటే ఏం రాదులే, ఏమో ఈ ప్రభుత్వం ఇస్తుంది. నా కుదరడా నా ముందర రాలే కొద్దిగా क्या बोले पूछो क्या बोले सदन कैंप में क्या बोले घर में गोले चलाने और माँ सदन कैंप में क्या बोले నైన్త్ వార్డు మన సుబ్బారెడ్డి ఇన్ఛార్జ్, అట్లానే మన క్లస్టర్ ఇన్ఛార్జ్ వచ్చేసి మన శివశంకర్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు మనం ఇక్కడ రావడం జరిగింది. మేము ప్రతిరోజు డోర్ టు డోర్ తిరుగుతున్నాం. ఇక్కడ తల్లికి వందన ప్రతి ఇంట్లో ఇద్దరు లేకపోతే ముగ్గురు పిల్లలకి అందరికీ వచ్చింది. మనం ఇప్పుడే ఒక ఇంట్లో వెళ్ళినామండి, అక్కడ దాదాపు ఆయన హెల్త్ టోటల్ ఆయన ఏమంటే బెడ్లో కూడా లేని పరిస్థితి ఉంది. అట్లాంటి వాడు కూడా ఈరోజు వాళ్ళ ముగ్గురు పిల్లలకి వచ్చింది. వాళ్ళ దగ్గర అమౌంట్ లేకపోతే కూడా మన ప్రభుత్వం ఆ ముగ్గురు పిల్లలకి ఏమంటే చదువు చదివిస్తుందంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నారు. అట్లాంటి అంటే ఒక తల్లికి వందన అనేది ఎంత పని చేస్తుందో మీరు చూడండి. అట్లానే ప్రతి ఇంట్లో గ్యాస్ వస్తుంది. ఇక్కడ చాలామందికి ఏమంటే కొంతమందికి గ్యాస్ ఇబ్బంది ఉంది, వాళ్ళకు కూడా చెప్పినాము. ఒకసారి మీరు సచివాలయం లేకపోతే అక్కడ బ్యాంక్ దగ్గర పోయి చెక్ చేసుకోమని చెప్పినాము. ఇంకొకటి సెకండ్ ఫేజ్లో తల్లికి వందనం అనేది చాలామందికి వస్తుంది. 15th లోపల సెకండ్ ఫేజ్ వస్తుందండి. అట్లానే చాలామందికి ఏమంటే పట్టాలు కావాలని అంటున్నారు. ఇల్లుదే మెయిన్ సమస్య ఉంది. లాస్ట్ టైం గవర్నమెంట్ వచ్చేసి అందరికీ పట్టాలు రాసి ఇచ్చేసింది, కానీ అక్కడ పోయి చూస్తే ఎక్కడ పట్టాలే లేవు. అందరికీ ఏమంటే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు, కానీ ఎక్కడ పోతే కూడా అక్కడ అసలు పట్టానే లేదు. అట్లా చాలామంది సమస్య
చెప్తున్నారు. అది ఖచ్చితంగా మనం ఏమంటే మనకు టిట్కో హౌసెస్ కూడా ఒక్కసారి రెడీ అయిపోతే ఖచ్చితంగా అది కూడా మనం ఎంత వీలైతే అంత తొందరగా దాని మీద కూడా దృష్టి పెట్టి ఖచ్చితంగా అది కూడా క్లియర్ చేస్తాం. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి కొంచెం డ్రైనేజ్ సమస్య, ఇంకొకటి హాస్పిటల్ నుంచి కొంచెం నీళ్ళు వెళ్తున్నాయి కాలనీలో అంటున్నారు. శివశంకర్ అన్నకి చెప్పినాము, ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెట్టి ఈ 20 తారీఖు కూడా మీటింగ్ ఉంది, దాని మీద ఖచ్చితంగా అది కూడా క్లియర్ చేయాలని అన్నకి ఒకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దానికోసం ఖచ్చితంగా నేను ఒకటే అంటున్నాను, మన వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ, బూత్ ఇన్ఛార్జెస్ కానీ, మన క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ ఎవరన్నా కానీ మనం పార్టీ కోసం పనికాల మనం వచ్చే ఎలక్షన్ ఎంత కంపల్సరీ ఇట్లానే మీరందరూ చేసి ఖచ్చితంగా ఈ వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా అన్ని వార్డులు మనం నంద్యాలలో గెలవాలని, అట్లానే ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ప్రెసిడెంట్ ఎలక్షన్ కానీ అన్ని ఎలక్షన్ మనం ఇక్కడ నంద్యాలలో గెలిచి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారికి మనం గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటూ, అట్లానే మన ఏదైనా కష్టం వచ్చినా కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి వాళ్ళకి ముందు ఉంటారని, వాళ్ళ చిన్న సమస్య కూడా మీరు తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రతి ఒక్క ఏరియాలో సమస్యలు అంటూ ఏం లేవు, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏదో చిన్న డ్రైన్ సమస్య అంటే వెంటనే ఫిరోజన్న అక్కడికి వెళ్ళి వెంటనే కమిషనర్ ఫోన్ చేసి వెంటనే వచ్చి పరిష్కారం చేస్తున్నాడు. ముఖ్యంగా ఈరోజు షాదిక్ గారు చైర్మన్ వార్డు అయినా ఇక్కడ కూడా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా ఫిరోజన్న దృష్టికి వచ్చింది, అవి కూడా క్లియర్ చేస్తారు. ఇంకా కొన్ని చిన్న సమస్యలు అంటే ఒంటరి మహిళా పింఛన్లు ఇద్దరు అడిగారు, వస్తున్నాయి సార్, వైఎస్ గవర్నమెంట్లో పోయి చేశారు, ఇప్పుడు మళ్ళీ ఇప్పించాలని చెప్పి అడిగినారు. అవి కూడా ఫిరోజన్న సచివాలయం వాళ్ళకు చెప్పడం జరిగింది. వీళ్ళ కాడికి తొలి అడుగు ప్రోగ్రాంలో ఫిరోజన్న తిరుగుతున్నందుకు ప్రతి ఒక్కరూ స్పందించి వాళ్ళ సమస్యలన్నీ తీరుతున్నారు. ఎవరైతే వచ్చి ఫిరోజన్నతో మాట్లాడుతున్నారో వాళ్ళ సమస్యలన్నీ తీరుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఫిరోజన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా వార్డులో 29వ వార్డు ఇన్ఛార్జిగా సుబ్రాయుడు మాట్లాడుతున్నాడు. మా ఫిరోజన్న గారికి, మా శివశంకర్ అందరికీ ధన్యవాదాలు. నేను ఇక్కడ సమస్య మాకు తొలి అడుగు దాని కింద ఫిరోజన్నతో కాదు వచ్చి ఇక్కడ సమస్యలన్నీ చూసుకుంటున్నాము. ఇక్కడ ఎక్కడ చూడు ఇల్లు లేవనేది ఒకటి, రోడ్లు బాగాలేవనేది ఒకటి సమస్య. డ్రైన్స్ కూడా అక్కడే ఉన్నాయి, అట్లనే ఉన్నాయి. ఇక్కడ ఈ వల్ల మాకు ఈయన దగ్గరుండి అన్ని పరిష్కారం చేసి పోతున్నాడని. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.